వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. గల్ఫ్లో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ ఒక్కసారిగా బగ్గుమని మగ్గింది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన ముక్కుమ్మడి దాడులు ప్రారంభించింది. అమెరికా సహకారంతో ఇరాన్పై ఇజ్రాయెల్ నిరంతరమైనటువంటి దాడులు కొనసాగిస్తుంది. ఆపరేషన్ అల్ వదా మళ్ళీ కొనసాగుతుంది అని ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్ దేశాలతో పాటు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి సంఘటన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడంతో గల్ఫ్ దేశాలన్నీ ఒక్కసారిగా యుద్ధంలోకి నెట్టబడ్డాయి. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కోసం అంటుంది, ఇరాన్ సార్వభౌమత్వం కోసం అంటుంది, ప్రపంచమేమో మేము డేంజర్లా పడ్డామంటని చెప్పి ఒక్కసారిగా ఆలోచిస్తుంది. అసలు ఈ సమస్యకు కారణం ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రపంచానికి ఎంతవరకు ప్రమాదకరం? అసలు ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్యలో వచ్చిందేంటి? హెజ్బుల్లాకు ప్రత్యక్షంగా సహకారం అందించింది ఎవరు? అసలు ఇజ్రాయెల్ ఇరాక్ల మధ్య అమెరికా ఎందుకు వచ్చింది? ఏ అంశాలు తీవ్రంగా పరిగణించబోతున్నాయి? భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకున్నటువంటి 24 గంటల లోపు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడాన్ని ఎలా భావించాలి? ఇరాన్తో పాటు బహ్రెయిన్, ఖతర్, ఇతర టర్కీ, జోర్డాన్, ఇతర దేశాలలో కూడా ఈ దాడులు అనేటివి కొనసాగుతాయనేటటువంటి అంశాన్ని ఆయా దేశాలు చర్చించుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైనటువంటి రూపం దాల్చింది యుద్ధం. అసలు మూడో ప్రపంచ యుద్ధానికి ఇది సంకేతమా? మరోపక్క రష్యా, చైనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరాన్కు మద్దతు పలికేందుకు ముందుకొస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచం చూడబోతుంది? అసలు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎందుకు దాడి చేశాయి అనేటటువంటి అంశంపై ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు కారుమంచి ప్రశాంత్ గారు, సిటిజన్ ఇజ్రాయెల్, అదేవిధంగా అక్కడ సామాజిక కార్యక్రమాలలో ఎంతో నిమగ్నంగా ఉండేటటువంటి ప్రశాంత్ గారు మనకి ఈరోజు ఇజ్రాయెల్ నుండి డైరెక్ట్గా లైవ్ డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రశాంత్ గారు. ఎస్, మన్నెం కోటేశ్వరరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, జియో పొలిటికల్ అండ్ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయాలపై ఆయనకు ఉన్నటువంటి నిష్ణార్థత, ఈరోజు అతన్ని ఆహ్వానించాం. కోటేశ్వరరావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్. నమస్తే. పాపారావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వెల్కమ్ పాపారావు గారు. మొదటగా ప్రశాంత్ గారు, మీతో ప్రారంభిద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది అనేటటువంటి అంశాన్ని గత కొన్ని రోజుల నుండి ప్రపంచ మీడియా మొత్తం అభివర్ణిస్తుంది. కారణాలు ఏంటి? అంటే వితౌట్ వార్ ఆల్సో కొన్ని సంప్రదింపులు జరిపేటటువంటి పరిస్థితులు కూడా ఇరాన్ కల్పించింది. డిప్లొమాటికల్ రిలేషన్స్, డిప్లొమాటికల్ టాక్స్ అనేటటువంటిది ఆహ్వానించారు. ఏ అంశాలు బెడిసికొట్టాయి ఈ అంశం పైన? ముందుగా అండి, శ్రీశైలం గారు, మరి ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు మీకు ప్రత్యేకమైనటువంటి షాలోం ఫ్రమ్ ఇజ్రాయెల్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ గాని ఇరాన్ గాని ఒక పరిస్థితి చూస్తే, మీరు గత సంవత్సరం నుంచి చూస్తున్నారు. 2023 అక్టోబర్ 7 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ స్టార్ట్ అయింది స్టోరీ. మరి దానికంటే ముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ అనేది మంచి రిలేషన్ ఉన్నటువంటి కంట్రీ 42 years బ్యాక్. సో మనకి ఇప్పుడు ఈ యొక్క దాడులు లేకపోతే ప్రతి దాడులు అనేది ఈ రోజు ప్రణాళిక చేసింది కాదు. మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఒక అరబ్ లీగ్ అంటే అరబ్ రిజిమ్ వాళ్ళ చేతికి న్యూక్లియర్ పవర్ కనుక వెళితే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎవరినైనా సరే, ఇప్పుడు మీరు చూడండి, పొద్దున్నే యుద్ధం అనేది స్టార్ట్ అవ్వగానే
ఫస్ట్ బెహ్రైన్ మీద, ఆ తర్వాత మళ్ళీ యుఏఈ మీద, ఆ తర్వాత ఇజ్రాయిల్ మీద. యూ డోంట్ బిలీవ్ దట్ 8 o'clock వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పార్టీ. అంటే ఆకాశంలో ఒక స్ట్రైక్ జరగగానే ఇరాన్ ఆల్రెడీ మా మీద మిసైల్స్ వేసేస్తుంది. వెరీ నియర్, నా హౌస్ కు 2-3 సందుల దూరంలోనే ఒకటి పడింది. సో మీరు చూసినట్టయితే ఇరాన్కి ఒక బేస్ అంటే ఒక డెమోక్రసీ లేదు ఇప్పుడు. అక్కడ ఉన్న రిజిమ్ పార్టీ బ్రదర్హుడ్, లేక ఈ రిజిమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లో నువ్వు గనక మమ్మల్ని టచ్ చేస్తే నీ అంత చూస్తాం అంటే వాడి చేతిలో ఇలాంటి ఒక డేంజరస్ ఆయుధం ఉంటే గనక మీరు ఆలోచించండి, ప్రపంచం మొత్తం ఏమవ్వాలి. ఈవెన్ ముస్లిం కంట్రీస్ డినై చేస్తున్నాయి దీని గురించి. మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయలే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇరాన్ని ఈ యొక్క న్యూక్లియర్ దగ్గర పవర్ గా ఎదగడానికి ఆపాలి. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, యుఎస్ఏ. సో మనం ఇక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ని మనం ఎలా చూడాలి అంటే ప్రపంచాన్ని సేవ్ చేసే ఒక కాన్ఫ్లిక్ట్ గానే చూడాలి దీన్ని. అంటే ఒక ప్రమాదకరమైన శక్తిగా ఎదగకుండా ఇరాన్ ని అడ్డుకునేటువంటి చర్యగా చూడాల్సింది. ఎస్ కోటేశ్వరరావు గారు, భారత్ ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది టోటల్ కాన్ఫ్లిక్ట్ లోపల? ఎందుకంటేనంటే నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్ చేసినటువంటి 24 గంటలలో ఇజ్రాయెల్ ఇరాన్ పైన అమెరికా మద్దతుతో దాడులు చేసింది. ఎలాంటి సంకేతం వస్తుంది ప్రపంచానికి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది కోటేశ్వరరావు గారు, కొద్దిగా అన్మ్యూట్ చేయండి ప్లీజ్. హలో. ఎస్ సార్, ఎస్ యూ కెన్. ప్రపంచంలో 9 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. మొట్టమొదటి అణుబాంబును తయారు చేసింది అమెరికా. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పూర్తిగా ఓడిపోయి చేతులు ఎత్తేసినటువంటి. కోటేశ్వరరావు గారు, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉందండి, మళ్ళీ వస్తాను. పాపారావు గారు, గల్ఫ్ లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రపంచానికి ఎట్లాంటి సందేశం వస్తుంది ఈ యుద్ధ వాతావరణం నుండి? ఒకటి, ఇక్కడ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని ఆపడానికి యుద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో అమెరికా దాడి చేసి ఇరాన్ అణు తయారీ కేంద్రాన్ని మొత్తం ధ్వంసం చేశామని చెప్పి పదే రిపీట్ చేసింది. అన్ని ధ్వంసం అయిపోయినాయి, ఇప్పుడు ఏమి లేదు అక్కడ అని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పింది న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని ధ్వంసం చేశామని. మొన్న ఈ వారం బిగినింగ్ లో కూడా వైట్ హౌస్ స్పోక్స్మన్ చెప్పాడు, ఇదే మాట చెప్పాడు, ఏమీ లేదు అక్కడ, మొత్తం ధ్వంసం చేశాం ఇరాన్ అణు కార్యక్రమాలని. కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తున్నామని అమెరికా చెబుతున్నది అత్యంత పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికా బుద్ధే ప్రపంచంలో ఇప్పుడు దాకా జరిగిన 230-40 యుద్ధాల్లో 200 పైన యుద్ధాలు చేసింది అమెరికా. ప్రపంచ పోలీస్ మ్యాన్ గా ప్రపంచంలో అత్యంత దుర్మార్గాలకి కేంద్రంగా ఉంది ఈరోజు అమెరికా. మానవ హక్కుల ఉల్లంఘన కూడా అక్కడే. అందరూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని చెప్పే అమెరికాలో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఖైదీల్లో 1/4 మంది ఖైదీలు అమెరికాలోనే ఉన్నారు. 35 కోట్ల జనాభా దేశాన్ని, ప్రపంచ జనాభా 800-900 కోట్లు ఉంటే ఆ 35 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రపంచ ఖైదీలలో జైళ్లలో ఉన్న వాళ్ళలో 4వ వంతు అక్కడే ఉన్నారు. ఇంత పరమ భయానకమైనటువంటి టెర్రరిస్టు దేశంగా ఈరోజు అమెరికా ప్రవర్తిస్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు ఇరాన్ మీద ఇరాన్ ఏం గదిలించింది? ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. ఇరాన్ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసుకుంటాను, నేను పౌర కార్యక్రమానికి వాడుకుంటానని చెబుతుంది. అది కాదు కారణం. అమెరికా చెప్పేదానిలో ఏది నిజం ఉండదు, అమెరికా ఆడేది అన్ని అబద్ధాలే. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలకు అది అర్థమవుతుంది. యూరోప్ దేశాలు కూడా అమెరికాకి దూరం అవుతున్నాయి. పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి ఈరోజు అమెరికాది. కాబట్టి ఏంటి, ఈరోజు అమెరికా చెబుతుంది అబద్ధం. అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకటి వెనిజులా మీద చేసింది, మొన్న కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. దానికి కూడా రకరకాల, అసలు వెనిజులాయిల్ మాదని వాడుకుంటానంటాడు. ఎంత బుద్ధిహీనుడు, ఎంత దుర్మార్గుడు. కాకపోతే ట్రంప్ వెనిజులా దేశంలో ఉన్న ఆయిల్ నాదంటాడు. ఎవరికైనా జ్ఞానం ఉన్నోడు అంటాడా? సరే, అక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తర్వాత భారతదేశాన్ని బెదిరించాడు. ఏమని? రష్యా నుంచి ఆయిల్ కొంటే నీకు ఇదేస్తానని చెప్పి 25% టారిఫ్ అని. అంటే ఎక్కడ ఈ టార్గెట్లు ఎక్కడ ఉన్నాయి? ఇరాన్ ఈరోజు ఆయిల్ దేశం. ఇరాన్ని కట్టడి చేయాలి, వెనిజులాని కట్టడి చేయాలి, రష్యా నుంచి ఆయిల్ ఫ్లోని భారతదేశానికో చైనాకో వెళ్లకుండా కట్టడి చేయాలి. పొద్దునే కోటేశ్వరరావు గారు వేరే ప్రోగ్రామ్ లో చెప్పారు,
నేను ఆయన రిపీట్ చేస్తాను అంతే. ఇందాక మన కోటేశ్వరరావు గారు ఏంటంటే ఆయన అన్నది చైనాకి ఆయిల్ అందకుండా చైనాకి ఎనర్జీని టైటన్ చేయటం ఒక కార్యక్రమం, దీనిలో ఒక భాగం. చైనాని ఏం చేయలేక దాని చుట్టూ దేశాలను నెమ్మదిగా నొల్లుకుంటా వస్తున్నాడు. చైనాని బలహీనపరచడానికి ముందుగా దాని మీదకి పోతే కుదరదు కాబట్టి చుట్టూ దానికి అనుకూలంగా దానికి ఆయిల్ సప్లై చేస్తున్న దేశాలు ఇట్లా ఇతరత్ర దేశాల మీద దాడులు చేస్తున్నాడు అనేది చెప్తున్నాడు. అది ఏంటంటే ఇది కార్యక్రమం. ఈ రోజు ఇరాన్ మీద చేస్తున్న దాడి అనేది ప్రపంచం యావత్తు ఖండించాల్సిన దాడి, పరమ దుర్మార్గమైన దాడి. చాలా అంటే ఇది మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ అమెరికా కానీ చేస్తున్నది పరమ దుర్మార్గమైన వ్యవహారం. అక్కడ అమెరికాలో అణ్వాయుధాలు అనేది పచ్చి అబద్ధం. వాళ్ళకి అది ఆ స్థానికంగా ఇజ్రాయెల్కి అది కంటకంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. హమస్ పట్ల ఎవరికి జాలేదు కానీ గాజాలో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న కార్యక్రమానికి అమెరికా పరోక్ష మద్దతు. గాజాలో ఎన్ని వేల మందిని తప్పిందండి సామాన్య జనాన్ని ఇజ్రాయెల్. అట్లాంటి ఇజ్రాయెల్ ని ప్రశ్నిస్తే దానికి ఇట్లా చంపటాన్ని అడ్డం పడుతుంది. లేకపోతే ఈ మధ్యప్రాచ్యంలో మనకి తిరుగు లేకుండా ఎంతమందినైనా వేసేస్తాం, ఎంతైనా విస్తరిస్తాం మన దేశాలనే దానికోసం ఇక్కడ ఇరాన్ అడ్డంగా ఉంది. అన్ని అబద్ధాలు. చూడండి, నెట్ లో చూడండి ఎన్నిసార్లు చెప్పారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని తుదముట్టించేసాం లేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. మొన్న వైట్ హౌస్ స్పోక్స్మన్ ఈ వారం బిగినింగ్ లో చెప్పాడు. పాపారావు గారు మళ్ళీ వస్తాను. మనం కోటేశ్వరరావు గారు, ఇజ్రాయెల్ ఏమో ఆత్మరక్షణ కోసం అంటుంది, ఇరాన్ ఏమో సార్వభౌమాధికార పరిరక్షణ కోసం అంటుంది, ప్రపంచమేమో యుద్ధం వద్దంటుంది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన మీరు? ఇజ్రాయెల్ చెప్పేటువంటి ఆత్మరక్షణ అనేటువంటిది పెద్ద ఊటకం, దుర్మార్గమైనటువంటి వాదన. ఎందుకు అంటే పాలస్తీనాగా ఉన్నటువంటి దేశాన్ని యూదులకు మాతృభూమి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని విడదీసి ఇజ్రాయిల్ అనేటువంటి దేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసినటువంటి మరుసటి రోజు నుంచి మాకు రక్షణ లేదు, అందుకని మాకు ఈ ప్రాంతం కావాలి ఆ ప్రాంతం కావాలి అంటూ పాలస్తీనాకు కేటాయించినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా చిందరవందలు చేసి ఆక్రమించుకుంటున్నటువంటి దేశం ఇజ్రాయెల్. దానికి మద్దతు ఇస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు. ఎప్పుడైనా చరిత్రలో జరిగినటువంటి యుద్ధాల్లో ఇజ్రాయెల్ మీద ముందుగా దాడి చేసినటువంటి దేశం ఏదైనా ఉందా? ఎవరినైనా చెప్పమనండి. ఎక్కడా లేదు. మాకు ఆత్మరక్షణకి ఆ ప్రాంతం కావాలి ఈ ప్రాంతం కావాలని ఇజ్రాయెల్ తెగబడి చేసినటువంటి దుర్మార్గం. ఇప్పుడు కూడా చేస్తున్నది అదే. ఆత్మరక్షణ పేరుతోటి చేస్తున్నటువంటి ఒక దాడి, అమెరికా దాన్ని తీసుకొని చేస్తున్న దాడి. ఇక అణు బాంబులకు సంబంధించి మొట్టమొదట అమెరికా తయారు చేసింది, అవసరం లేకపోయినా కానీ జపాన్ మీద వేసి ఇదిగో మా దగ్గర ఇలాంటి ప్రమాదకరమైనటువంటి బాంబు ఉందని చెప్పేసి యావత్ ప్రపంచాన్ని బెదిరించిన తర్వాత అనేక దేశాలు మీరే కాదు మా దగ్గర కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పేసి బాంబును తయారు చేశాయి. ఆ విధంగా తయారు చేసుకునేటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంది. అది ఇరాన్కి కూడా ఉంది. ఇక్కడ చాలా మందికి తెలియనిది ఏమిటంటే మనం పుట్టక ముందే చరిత్రలో కొన్ని జరిగాయి. ఏమిటి అంటే 1968లోనే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద మొదట సంతకాలు చేసినటువంటి దేశాల్లో ఇరాన్ ఒకటి. మేము అణ్వాయుధాలు తయారు చేయమని చెప్పేసి 68లో, కానీ 68 నుంచి 2026 వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే దాని అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టి దాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నించి దాన్ని రెచ్చగొట్టి ఆ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళేట్టుగా చేసింది ఎవరంటే అమెరికా. చరిత్రలో ఇదంతా దాగుంది. ఎవరన్నా కాదు అంటే చెరిగిపోయేటువంటిది కాదు ఇది. ఆ చేసిన తర్వాత అదే అమెరికా, జర్మనీ, అదేవిధంగా ఫ్రాన్సు, రష్యా, చైనా వీటన్నింటితోటి కలిసి ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళింది ఎవరండి? ఇరాన్ ముందు బయటకు వెళ్ళిందా? అమెరికా ముందు బయటకు వెళ్ళిందా? ఎందుకు వెళ్ళిందో ఆ పిచ్చివాడిని ట్రంప్ చెప్పమనండి. ట్రంప్ హయాంలోనే అమెరికా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి మళ్ళా రెచ్చగొట్టిన తర్వాత మేము మా హక్కును మేము కాపాడుకుంటామని చెప్పేసి ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేశాం. మన మిత్రుడు అరబ్ దేశాల చేతిలో పిచ్చివాడి చేతురాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అనేటువంటి పిచ్చివాడు వాళ్ళ ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరైనా అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశం ఒక దేశం మీద ఇంతవరకు మేము ముందుగా ప్రయోగించము అని చెప్పాయి తప్ప ఒక్క అమెరికా తప్ప. ఎందుకని అమెరికా ఎందుకు చెప్పదు? కోటేశ్వరరావు గారు గమనించాలని ప్రపంచాన్ని. కోటేశ్వరరావు గారు మళ్ళీ వస్తాను. ప్రశాంత్ గారు, ఇద్దరు స్పీకర్ వక్తలు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ సెంటర్ పాయింట్ గానే వాళ్ళ ప్రసంగం కొనసాగింది. ఇజ్రాయెల్ పోషిస్తున్నటువంటి విలన్ పాత్ర శ్రీశైలం గారు ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ కాదు. వ్యక్తిగతం కాదు. ప్లీజ్ ప్లీజ్, నేను అడిగిన దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రశాంత్ గారు ప్లీజ్. అంటే ఇజ్రాయెల్ వ్యవహార శైలితోనే యుద్ధానికి చోటు లభించింది. ఇజ్రాయెల్ తనంతల తానుంటే యుద్ధం జరగదు అనేటటువంటి వాళ్ళ అభిమతం. ఎట్లా స్పందిస్తారు దీనిపై? సార్ నేను ఇప్పుడు ఒక పెద్దలిద్దరికి కూడా నేను అంటే మామూలుగా జరిగిన సంఘటనలు, కొన్ని సంఘటనలు ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి లైవ్ సంఘటనలు చెప్తున్నాను. నేను విషయం ఏం జరుగుతుందంటే, ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయిల్ గొడవ మీరు ఇంతవరకే చూస్తున్నారు. అంటే యూద జాతి ఎక్కడైతే ఉంది, లేకపోతే వీళ్ళకు స్టేట్ ఇచ్చారు, వాళ్ళ కోసం ఎన్ని చేశారు అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఈ భూమి యూదులదే. అంటే హిట్లర్ ఎప్పుడైతే హోలోకాస్ట్ జరిగిందో వీళ్ళు ఇక్కడ నుంచి చెదరగొట్టబడ్డారు, మొత్తం అన్ని దేశాలకి స్కాటర్ అయిపోయారు. సో దే బై ద ల్యాండ్ అగైన్. ఒక 40% ల్యాండ్ మళ్ళీ కొనుక్కొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ ల్యాండ్ని వాళ్ళే కొనుక్కొని వాళ్ళ స్టేట్ను వాళ్ళే ఏర్పరచుకున్నారు. ఈవెన్ దో టుడే ఇక్కడ ఉన్నటువంటి అరబ్స్ దరిదాపుగా ఈ అక్టోబర్ 7th జరగక ముందు వరకు కూడా 188,000 మంది వర్కర్స్ రోజు అరబ్ పాలస్తీనా నుంచి వచ్చి ఇజ్రాయెల్లో పనిచేసి వెళ్ళేవాళ్ళు. సో ఇజ్రాయెల్ నెవర్ డిడ్. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒకడు తయారయ్యి ఒక యూదులు చిన్నపిల్లలతో నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల ఒక కత్తి పెట్టి పొడుస్తూ ఉండేవాళ్ళు, స్టాబింగ్, లేదా ఒక చిన్న బాంబు పేలుస్తూ ఉండేవాళ్ళు. రోజు ఇదే పని. ఇంకా అంటే నాకు ఒక చిన్నపిల్లడు ఉన్నాడండి ఇక్కడ, 2.5 సంవత్సరాలు నా కొడుక్కి. ఇప్పుడు మీరు నమ్మరు ఎలాంటి ట్రామాలోకి వెళ్ళాడంటే, ఇప్పుడు చిన్న సైరన్ సౌండ్ వస్తే 2 చేతులు ఇలా పైకెత్తి నన్ను ఊ అంటున్నాడు. హూ బ్రింగ్ ఇన్ టు దిస్ వన్? మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకళ్ళని తన్నకుండా ఒకళ్ళని తిట్టకుండా ఏ గొడవ స్టార్ట్ అవ్వదు ఊరికినే. ఇప్పుడు ఇద్దరం కలిసి ఉందాము, కరెక్ట్ గా ఉందామని ఇజ్రాయెల్ ఎన్నోసార్లు అబ్రాహాం అకార్డ్ అయిందండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అన్ని అరబ్ దేశాలు అబ్రాహాం అకార్డ్ చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు దుబాయ్లో సగం మంది యూదులే ఉంటున్నారు, అన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్నారు. ఇప్పుడు మేము అనేది ఇరాన్ యొక్క సార్వభౌమాధికారాన్నో లేకపోతే ఇరాన్ యొక్క అంతర్గత విషయాన్నో మాట్లాడట్లా. మీరు అన్నారు ఇప్పుడు గాజాలో చాలా మందిని చంపేశారు, గాజాలో చాలా మంది ఇదైందని. చిన్న పిల్లలండి, 2.5 నెలల పిల్లల్ని ఓవెన్లో పెట్టి తల్లిదండ్రుల ముందు కాల్ చేశారండి. అది ఎలాంటి పరిస్థితిలో చూడాలండి మనం? పేరు పెట్టి పిలిచి ఉద్యోగం ఇస్తే పేరు పెట్టి అరే దావీద్ అని పిలిచి, అంటే నువ్వు తెలిసినోడని తలుపు తీస్తే కాల్చి చంపేశారు. ప్రతిరోజు ఇదే పని. ఇక్కడ ఏంటంటే అంతర్గతంగా జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు అసలు టాపిక్ ట్రంప్ గురించి కాదు, యుఎస్ఏ గురించి కాదు. యుఎస్ఏ పెద్దలు అన్నట్టుగా ట్రంప్ పిచ్చోడి చేతులు రాయిలాగా ఇండియాని బెదిరిస్తాడో లేకపోతే ఇంకోటి బెదిరిస్తాడో అది వేరే విషయం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇరాన్ అనే ఒక కంట్రీ ఒక మిసైల్ తయారు చేస్తున్నప్పుడు సైంటిస్టులు జరిగిన విషయం చరిత్రలో 480 కిలోమీటర్ల పొడవు 110 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక మిసైల్ తయారు చేసి ఒక్క షాట్ లో ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని అన్నారు. ఎవరనాలండి అలాగా? ఇజ్రాయెల్ వెళ్ళి ఎప్పుడు బాంబు వేయలేదే ముందు ఇరాన్ మీద? ఎప్పుడు మీరు చూడండి, అక్టోబర్ 7th వరకు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద బాంబులు వేసిందా? ఇంకా అమెరికా ఫండింగ్ తో ఇరాన్ ఏం చేసింది? ఈ హమాస్, హెజ్బుల్లాను డబ్బులు ఇచ్చి ఇజ్రాయెల్లో టెర్రరిజం అని పెంచింది. అంతేగాని ఇక్కడ ఏ ఒక్క మనిషి, సగటు మనుషులు ఎప్పుడు బాగానే ఉన్నారు. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్లో మంచి అరబ్స్ కూడా, ముస్లిమ్స్ కూడా ఐ స్టాండ్ ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పి నిలబడే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు జియోగ్రఫికల్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి కొడితే అమెరికా వచ్చిందా, లేకపోతే ఆడు గరాలు పెట్టాడా, లేకపోతే అణువస్త్రాలు వేసాడా, ఇవన్నీ కాదు.
ఇక్కడ మనుషులు శత్రువులు అయిపోతున్నారు, దేశాలకు దేశాలు శత్రువులు అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ మాత్రం కట్టసి ఉంటే ఇరాన్ వెళ్ళి బహ్రెయిన్ మీద, యుఏఈ మీద సొంత ముస్లిం బ్రదర్సే కదండి, వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేస్తుంది? వాళ్ళు అన్నారు, ఏమన్నారు, యుఎస్ మా బేస్లు వాడుకోవడానికి లేదన్నారు. ఇవాళ యుఎస్ వాళ్ళ బేస్ల నుంచి ఎక్కడా కూడా అటాక్ చేయలేదు. మీరు గమనించినట్టయితే ప్రతి విషయానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటది. ఆ స్టార్టింగ్ పాయింట్ నేను చెప్తున్నా. నేను పెద్దలు అన్నట్టుగా అక్కడ చరిత్రలో జరిగింది అవన్నీ కూడా మనం అన్ని చూస్తున్నాం. అన్ని చరిత్రను ఎవరు మాపలేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ, ఒక చిన్న కంట్రీ. నిన్న పిఎం మన మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అన్ని రంగాల్లో మనం 16 రంగాల్లో మనం ఇప్పుడు సైనింగ్ చేసాం మనం, అంటే మన ఇండియాకి ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు. ఇప్పుడు మీరు ఒక గాజాకో పాలస్తీనాకో వెళ్తే ఏం సైన్ చేస్తామండి మనం? ఏ ప్యాటర్న్ లో సైన్ చేస్తాం? ఏ విషయాల్లో సైన్ చేయాలి? ఏ టెక్నాలజీతో, అంటే మనుషుల్ని ఎలా చంపాలని ట్రైన్ చేయాలా? మనుషులకి ఎలా బాంబులు పెట్టాలని ట్రైనింగ్ ఇవ్వాలా మనం? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఎట్లా అవుతుందంటే, ప్రశాంత్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ప్రశాంత్ గారు మళ్ళీ వస్తాను. పాపారావు గారు, గత 20 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ పైన గల్ఫ్ దేశాలు, అంటే ఏ దేశం పేరు తీసుకోవాలనుకున్నా కానీ ప్రతి దేశం కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకుంటూ 73 సార్లు దాడులు జరిపాయి. ఆగస్టు 7వ తేదీన హెజ్బుల్లాను కానీ అక్కడ ఉన్నటువంటి హమాస్ దళాలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరాన్ ఫండింగ్ చేసినటువంటి మాట వాస్తవం. మరి అటువంటి పరిస్థితులలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణ, ఇతర దేశాల మద్దతు కోరడం అనేటటువంటిది ఎంతవరకు తప్పిదంగా మారుతుంది? అంటే చరిత్ర ప్రశాంత్ గారికి తెలిసినప్పటి నుంచి ఆ చరిత్ర గురించి ఏదో అంటున్నారు, కానీ ఆయన ఇజ్రాయెల్ పోయినప్పటి నుంచి అక్కడి నుంచే చరిత్ర మొదలవల. హమాస్ దాడితోనే చరిత్ర మొదలవల. హమాస్ దాడిని నేను కూడా ఖండిస్తాను, కానీ దాంతో చరిత్ర చాలా ఫార్ములా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. చరిత్ర హమాస్ దాడితోనే మొదలవ్వలేదు. అది చరిత్ర అక్కడి నుంచి ఆయన మొదలు పెట్టదలుచుకుంటే అది ఆయన షార్ట్ సైటెడ్నెస్, అది దూరదృష్టి లేనితనం, లేకపోతే ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడటం తప్పితే చరిత్ర అక్కడ మొదలవల. వెస్ట్ బ్యాంక్ లో కానీ గాజాలో కానీ ఎన్ని రకాల ఎంతగా వించి ఆక్రమించుకుంటా, ఎంత భూభాగాన్ని ఎక్కడ, ఎంత ఇజ్రాయెల్ అసలు ఒరిజినల్ గా ఎంత భూభాగంతో బిగిన్ అయింది, ఇప్పుడు ఎంత ఆక్రమించుకుంది, ఎంత లోపలికి పోయింది, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, వెస్ట్ బ్యాంక్ లో గాజాలో వాళ్ళ పరిస్థితి ఏంటి. అందుకని ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి, అంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి మనం న్యాయం చేయాలి ఆ దేశానికి అనే విధంగా మాటలు ఉంటుంది తప్పితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. న్యాయం కాకపోదు. ఇప్పుడు అన్యాయం మన గురించి మాట్లాడటం మంచిది కాదు. రెండోది, మిగతా దేశాలన్నీ దాడులు చేస్తారని చెబుతున్నారు. మిగతా దేశాలన్నింటి మీద సరే ఇరాన్ చాలా వాటిని ఇచ్చేసింది, చాలా దేశాలు హెజ్బుల్లా కానీ వీళ్ళందరికీ వాళ్ళ ఇది ఉంది. కానీ దానిలో హెజ్బుల్లా పోయి ఎప్పుడైనా దాని అంతటా అది ఇట్ ఈస్ ఎ డిఫెన్స్ ఫోర్స్. ఆల్మోస్ట్ వాళ్ళంతా డిఫెన్స్ లోనే ఉన్నారు, ఎప్పుడూ డిఫెన్సే. అందుకని ఏంటంటే ఇక్కడ మీరు ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ కవచాలు లాంటి ఇరాన్కి, అది మొత్తంగా ఇరాన్ ని ఒంటరి చేసి టార్గెట్ చేస్తున్నారు తప్పితే ఇజ్రాయెల్ ఎవరు ఒంటరి చేయలేదు. ఇజ్రాయెలే అక్కడక్కడ చొరబడి అరబ్బు అంటే కథ వచ్చి ముందు అక్కడ దిగారు, బానే ఉంది, ఎవరికి అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా ఉండాలి. జ్యూస్ బాధపడ్డారు చరిత్రలో, రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా చేతిలో దారుణాలకు గురయ్యారు. వాళ్ళకి తోటు కావాలి, ఇచ్చారు, ప్రపంచం ఇచ్చింది, ఉండండి, బాగుండాలి. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా వ్యాప్తి చెందుతాం, అక్కడ అంగుళం లోపలికి పోతాం. ఎక్కడుంది అసలు వెస్ట్ బ్యాంక్ లో ఏ సార్వభౌమాధికారం ఉంది దానికి? అదేంటంటే ఇవన్నీ అంటే మనం ప్రపంచ దేశాల మీద పడి బతకటం మన హక్కు, కాదంటేనేమో యుద్ధం. అంతే హక్కు. మనం బతకటం మన ఇష్టానుసారం ప్రపంచ దేశాల మీద, పేదవాళ్ళ మీద, పేద దేశాల మీద, వెనకబడ్డ వాళ్ళ మీద పడాలి. ప్రశ్నిస్తే తప్పు. రోజు చంపుతుంటే చంపించుకుంటా ఉండాలా సార్? కనపడుతుంది కదా, అందరికీ తెలిసిందే, మీకు ఒక్కరికే కనపడాలి. అందరికీ తెలుసు. ఈ రోజు అమెరికా సంగతి అందరికీ, అట్లాంటి దేశం చాలా వ్యతిరేకత భారతదేశంలో కూడా వచ్చింది. ఇప్పుడు అమెరికాకి ఎవరు సానుభూతి పరులు ఇక్కడ లేరు, అయిపోయింది అమెరికా కదా. అట్లాగే దాన్ని పట్టుకుని పొక్క పట్టుకుని పోతున్న ఇజ్రాయెల్ ఉంది కదా, చేస్తున్న పనులు కూడా మంచి కాదు. ఎస్ కోటేశ్వరరావు గారు, రష్యా సీరియస్ గా స్పందించింది. రష్యా ఈ యుద్ధం పైన తన అభిమతాన్ని తెలపడమే కాకుండా జరిగినటువంటి దాడిని తీవ్ర కంఠంతో వాళ్ళు వ్యతిరేకించారు. రష్యా చైనాల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ పైన వారి పాత్ర కానివ్వండి, వారి ఆలోచన కానివ్వండి, ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది?
పశ్చిమాసియా అదేవిధంగా మధ్యప్రాచ్య దేశాల మీద ఇజ్రాయెల్ అనేటువంటి ఒక గోండాను తయారు చేసి అమెరికా ఆ ప్రాంత దేశాల మీద దాడులు చేయిస్తూ ఉంది. పాలస్తీనా ఏర్పాటును ఎవరు అడ్డుకున్నారు? 1950 దశకం నుంచి ఇప్పటి వరకు పాలస్తీనా ఎందుకు ఏర్పడలేదు? అది చెప్పకుండా ఆ పిల్లవాడిని అక్కడ పొడిచాడు, ఈ పిల్లవాడిని ఇక్కడ పొడిచాడు, ఇలాంటి కబుర్లతోటి ఇజ్రాయెల్ ని సమర్థించేటువంటి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి హ్యూమన్ ఫేస్ ఉన్నదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు గాజాలో అన్ని వేల మందిని, ఆసుపత్రులని, స్కూళ్ళని అయ్యో పాపం వాళ్ళు నోరు రానటువంటి వాళ్ళు మీరు ఊరికినే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలస్తీనాని సపోర్ట్ చేయడం, లేకపోతే పాలస్తీనా ప్రజలను ఎవరు సపోర్ట్ చేయకుండా ప్రజల కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ప్రశాంత్ గారు ప్లీజ్ ఎన్ని వేల మంది మహిళల్ని పిల్లల్ని మూర్చకొట్టకోసారు. ఏం నోరు రాదా? ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. మనతో పాటు స్పెషల్ డిబేట్లో మేజర్ శ్రీనివాస్ గారు, ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఒక మేజర్గా అతను డిబేట్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. శ్రీనివాస్ గారు, గతంలో గల్ఫ్ వార్ మిగిలించినటువంటి చేదు అనుభవాలు మనం ఇంకా మర్చిపోలేదు. ఇంత త్వరగా మళ్ళీ గల్ఫ్లో వార్ ఎస్కలేషన్స్ అనేటటువంటిది ప్రపంచానికి అంత మంచిది కాదు, భారతదేశానికి మరీ అంత మంచిది కాదు. ఎందుకంటే గల్ఫ్కు భారతదేశానికి విడదీయలేని బంధం. ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క సంబంధం, ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క రకంగా మనకు టైఅప్స్ ఉన్నాయి. ఎట్లా ఇంపాక్ట్ చూపెట్టబోతుంది ఈ వార్? ఫస్ట్ ఏంటి అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్ ఇన్ మెనీ టర్మ్స్. ఇప్పుడు ఇరాన్తో ఒక రకమైనటువంటి సంబంధం ఉంది, అలాగే ఇజ్రాయెల్తో కూడా ఒక రకమైనటువంటి సంబంధం ఉందండి. ఇజ్రాయెల్కి మనకి ఎన్నో స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అటు ఇరాన్తో కూడా మనకి మంచి సంబంధాలు అనేటువంటి కొనసాగుతున్నాయి. అటువంటి సమయంలో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటిది, అమెరికా యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఇది కొంచెం భారతదేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. రెండోది ఆయిల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ అమెరికా యొక్క పద్ధతి మొదటి నుంచి కూడా ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడు కూడా ఇప్పుడు వెనిజులా మీద దాడి చేసినా, ఎక్కడ చూసినా సరే ఎక్కడైతే ఆయిల్ నిల్వలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయో అటువంటి చోట్ల ఇది దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని వెనకాల బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఉంది. అలాగే న్యూక్లియర్ థ్రెట్ అనేటువంటిది డెఫినెట్లీ ఇరాన్ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఇట్స్ ఏ థ్రెట్ టు ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. అయితే దాని వెనకాల ఉన్నటువంటిది కూడా ఇక్కడ మనకి పెద్దదిగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఏ న్యూక్లియర్ వార్ఫేరో లేకపోతే మిజైల్స్ గురించో జరుగుతున్నటువంటిది కాదు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నది ఆయిల్ రిజర్వ్స్ గురించి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి బెటర్ టు బి న్యూట్రల్. ఇటు ఇజ్రాయెల్ వైపు కానీ, ఇజ్రాయెల్ మనకి మిత్రదేశమే. కారణం ఏంటి అంటే అనేక విషయాలు ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ విషయంలో కానీ, లేకపోతే ఐరన్ డోమ్ బిల్డ్ చేసేటువంటి విషయంలో కానీ మనం అనేక విషయాల్లో రక్షణ పరంగా వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు అనేటువంటివి తీసుకున్నాం. అయితే అంత మాత్రాన వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి స్టాండ్ని కూడా మనం సపోర్ట్ చేయాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అలాగే ఇరాన్ దగ్గర నుంచి కూడా మనకి చార్బహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా మనకి టైఅప్ అనేటువంటిది ఉంది. కాబట్టి మనకి ఇలాంటి కండిషన్స్లో మనం ఖచ్చితంగా ఒక దేశం యొక్క సపోర్ట్ తీసుకోవడం వల్ల డిప్లొమాటిక్ లాసెస్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి. కాబట్టి న్యూట్రల్గా ఉండడం అనేటువంటి చాలా అవసరం. కానీ ఈ వార్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశం మీద ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ట్రంప్ కూడా చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే మధ్యప్రాచ్యంలో ఒక రకమైనటువంటి సమస్యను సృష్టించి అటు వెనిజులా నుంచి కానీ ఆయిల్ కానీ కొనుగోలు చేయాలి అనేటువంటి ఇండైరెక్ట్ ఒత్తిడి అనేటువంటిది ఏమైనా తీసుకొస్తున్నాడా అనేటువంటి విషయం ఆ కోణంలో కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. ఎనీహౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్. అండ్ ఈ యుద్ధం అనేటువంటిది ఇప్పుడు వెంటనే ముగిసేది కాదు. ఇరాన్ అనేటువంటిది కూడా అంత వీక్ కంట్రీ అయితే కాదు. ఖచ్చితంగా దాని దగ్గర టఫెస్ట్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినంత ఈజీగా ఇతన్ని అరెస్ట్ చేయడం అంతకంటే ఈజీ కాదు. అయతుల్లా ఖమేనీ యొక్క ఆ నాయకత్వాన్ని చేంజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నంలో
నేపథ్యంలో ఇజ్రాయెల్ని ఖచ్చితంగా వాడుతున్నాడు. అయితే ఎటొచ్చి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితిలో ప్రజెంట్ కండిషన్స్లో మనం న్యూట్రల్గానే వెళ్ళడం అనేటువంటి చూడాలి. కారణం ఏంటంటే ఏ మాత్రం అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి తప్పినా సరే ఇది వరల్డ్ వార్ అనేటువంటిది ఇమీడియట్గా రాకపోయినప్పటికీ కూడా ఒక చిన్న సైజు వరల్డ్ వార్గా కొన్ని దేశాలన్నీ ఒక పక్కకు వెళ్ళిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి ప్రమాదం లేకపోలేదు. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, మీరు మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, కైండ్లీ కంటిన్యూ. హౌ రష్యా ఈస్ గోయింగ్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ హౌ చైనా ఈస్ గోయింగ్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ? ఇప్పుడు ఇరాన్ తోటి మన దేశానికి, రష్యాకి, చైనాకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కి అమెరికాకి పంచాయతీ ఉంది. అమెరికా వాడు చెబితే ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని చెప్తే మనం నోరు మూసుకొని ఆయిల్ కొనటం ఆపేశాం. ఇరాన్ మనకు మిత్ర దేశమే కదా, ఎందుకు ఆపేశాం? ఎవరన్నా చెప్పారా? ఈ దేశానికి 145 కోట్ల మందికి మేము ప్రతినిధులు మమ్మల్ని గెలిపిస్తున్నారని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇరాన్ నుంచి ఎందుకు కొనుగోళ్లు సడన్ గా ఆపేశారో చెప్పారా? చెప్పలేదు. వెనిజులా నుంచి మనం కొనుగోలు చేశాం. వెనిజులా నుంచి కొనుగోలు చేస్తే మీ చెమడాలు ఒలుస్తానని చెప్పేసి ట్రంప్ చెప్పగానే ఆ వెనిజులా నుంచి కూడా మనం కొనుగోళ్లు ఆపేశాం. వెనిజులా అనేటువంటిది ఒక సార్వభౌమ సత్తా దేశం. అది ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తే అయ్యో పాపం అని కూడా అనలేదు, ఖండించలేదు. మనం ప్రపంచానికి, ప్రజాస్వామ్యానికి మనది మాతృమూర్తి అని చెప్పేసి మన దగ్గర కబుర్లు చెప్తారు వీళ్ళు. అందుకని ఈ విధమైనటువంటి వైఖరితో ఉన్నప్పుడు ఇరాన్ ఒక బాధిత దేశంగా, అమెరికా బాధిత దేశంగా ఉన్నప్పుడు సహజంగానే రష్యా కానీ, చైనా కానీ, ఎవరైనా కానీ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడాలా. ఇరాన్కి అణ్వాయుధాన్ని తయారు చేసుకునే హక్కు ఉందా లేదా? ఉదాహరణకు మన దేశం ఉంది, మనం ఎన్పిటి మీద ఎందుకు సంతకం చేయలేదు చెప్పమనండి ఎవరినైనా. సరైందే అది. ఎందుకు అంటే ఎన్పిటి మీద సంతకం చేస్తే మనం మన యొక్క భద్రతని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. అందుకని అణ్వాయుధాన్ని తయారు చేసుకొని అవసరమైతే వాటిని చూపి బెదిరించేటువంటి వాళ్ళకి మనం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సి వస్తుంది కనుక మనం అట్టి పెట్టుకున్నాం. అది సరైందే. మరి అటువంటి హక్కు ఇరాన్కి ఎందుకు ఉండకూడదు? ఒకటి, ఆ ఇరాన్తో ఒప్పందం చేసుకొని వైదొలిగినటువంటి ట్రంప్ ఎందుకు వైదొలిగాడు ఇప్పుడు కానీ చెప్పాడా ప్రపంచానికి? ఒప్పందం చేసుకున్నాడు కదా, ఎందుకు వైదొలిగాడు? ఇప్పుడు మళ్ళా అదే పేరుతోటి దుర్మార్గానికి పూనుకుంటే ప్రపంచంలో అన్యాయాన్ని ఖండించకపోతే అది సమర్థించినట్టే. అందుకని రష్యా గాని, చైనా గాని ఇవాళ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఇరాన్ ని నిలబెట్టేందుకు సాయం చేస్తున్నాయి. ప్రశాంత్ గారు, ఏ విధమైనటువంటి సిగ్గుపడాల్సినటువంటిది కూడా లేదు. ప్రశాంత్ గారు, ఏదైనా ఉంటే వేరే దేశాలు సిగ్గుపడాలి తప్ప అందులో చైనా, రష్యా లేదా ఎవరైనా కావచ్చు, ఇరాన్ ను సమర్థించేటువంటి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదనేది. ప్రశాంత్ గారు, ఇరాన్ రూపొందించినటువంటి మిజైల్ ప్రోగ్రామ్ కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ కానివ్వండి, టోటల్ గా టార్గెట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఏంటి ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే మీరు మార్నింగ్ ఇక్కడ 8 o'clock స్టార్ట్ అయిందండి. 8 o'clock కి వాళ్ళు మిసైల్స్ వేయడం మొదలు పెట్టారు. సో ఇట్స్ రీచ్ అస్ వెరీ ఈజీ. అంటే వీళ్ళకు ఉన్నటువంటి సైనిక గణం ఎట్లాంటిదంటే, అంటే వాళ్ళ టైప్స్ హెజ్బుల్లా, హమాస్, వీళ్ళు ఇటు లెబనాన్ నుంచి ఇటు నార్త్ సైడ్ అటాక్ చేయడం మొదలు పెట్టారు. అటు ఇరాక్ పై నుంచి మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఈ మిసైల్స్ అన్ని చేరడానికి 2-3 గంటల కంటే ఎక్కువ ఏం పట్టదు ఇజ్రాయెల్కి రావడానికి. సో స్టిల్ సిన్స్ ద మార్నింగ్ 8 o'clock రైట్ నా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వీ హ్యావ్ ఏ అలారం. ప్రతి ఒక్క అరగంటకి అలారం వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు బంకర్లోకి వెళ్తున్నారు. సో ఆల్ ఇజ్రాయెల్ అంటే మీకు ఒక ప్లేస్ అనేవి లేదు, అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఎస్ పాపారావు గారు, ఇరాన్ కు మద్దతు పలుకుతున్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి? భవిష్యత్తులో
గల్ఫ్ రీజన్ మొత్తం యుద్ధంలోకి చేరుకునేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఇరాన్ కి మద్దతు అంటే చాలా విస్తారమైన మద్దతు, ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన మద్దతే ఉంది, దానిలో సందేహం ఏం లేదు. చైనా, రష్యా ఖచ్చితంగా మద్దతు ఉన్నాయి. అలాగే కానీ ప్రత్యక్ష వారిలోకి దిగమని చెప్పి వాళ్ళు ప్రకటించారు. చైనా కూడా ప్రకటించింది, రష్యా కూడా ప్రకటించింది. అవ్వచ్చు, వాళ్ళు మద్దతు అంటే పోయి వాళ్ళు కూడా యుద్ధం చేయడం కాదు కదా, యుద్ధాన్ని అగ్రవేట్ చేయడం కాదు కదా, శాంతి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇతరత్ర రకరకాల రూపాల్లో ఆయుధాలు సప్లై ఉందని అనుకుంటున్నాను. మామూలుగానే మీకు ఈ విమాన వాహక నౌకలు అంటారు కదా, వాళ్ళ అమెరికన్ షిప్ క్యారియరింగ్, అది వార్ ప్లేన్స్ క్యారీ చేసే క్యారియర్స్, విమాన షిప్స్, వాటిని అటాక్ చేయగలిగినటువంటి మిసైల్స్ ని చైనా ఇస్తుంది అనేది ఒకటి వార్త వచ్చింది. మార్చి 2వ తారీఖు 3వ తారీఖు జాగ్రత్తనో ఆ రోజుకి ఉంటాయేనో అక్కడ ఏదో సంథింగ్ అలాంటిది. కాబట్టి అవన్నీ పైగా ఇప్పుడు ఇరాన్ కింద మీ స్లోడింగే వస్తుంది కదా, ఇంకా మీరు ఆయుధాలు చూడాల, పాత ఆయుధాలే చూశారు. మా దగ్గర ఉన్న మిగతా ఆయుధాలు చూస్తే మీకు ట్రంప్ కి అసలు ఇక నిద్రపట్టే పరిస్థితి ఉండదు లాంటిదే చెబుతున్నారు కదా వాళ్ళు. అంటే మరి వాళ్ళు ఇప్పుడు ఉత్తగా ఏం చేయట్లా, ఉత్తగా గాంభీర్యాలు కాదు. యుద్ధం మొదలు కాకముందు గాంభీర్యాలు పోతారు ఎవరైనా పోతే. యుద్ధం వద్దని చెప్పి అనుకుంటే రెండోవాడిని భయపెడితే రాడేమో మీద, కానీ యుద్ధం మొదలైన తర్వాత ఇది ఉత్తగా మేకపోతే గాంభీర్యాలు ఏం కాదు. యుద్ధం ఇప్పుడు మన మిత్రుడు ప్రశాంత్ చెప్పేదాల్లో నాకేంటంటే కనపడేది, అదంతా ఇజ్రాయెల్ మీద పడుతున్నాయని జ్యోతిరాడు తప్పితే ఇజ్రాయెలే మొదటి యుద్ధం మొదలుపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన తర్వాతే ఇరాన్ ఎదురుదాడిలో ఇజ్రాయెల్ మీద పడుతున్నాయి, వాళ్ళ మీద పోయేది. అదందరూ ప్రపంచం అంతా చూసే దాంట్లో ఆయనకి అది కూడా కాదనిపిస్తే ఇక నేనేం చేయలేదు. కానీ దానికి వాళ్ళు యుద్ధం మొదలు పెట్టారు, వీళ్ళు ఎదురుదాడి మొదలు పెట్టారు, కాబట్టి వాళ్ళ దగ్గర పోయి పడుతున్నాయి. సరే, ఆయన కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బలంగా. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడుతున్న దానిలో విచిత్రమైంది, యుద్ధం ఏదో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మొదలైందనేది అసలు ఎవరు ప్రపంచంలో ఎవరు హేతుబద్ధతే లేదు. అమెరికా కూడా అంటలేదు కదా ఆ మాట, మేమే మొదలు పెట్టామని అంటుంది. అమెరికా కూడా ఆ మాట అంటలా. ఏం కాదు, యుద్ధం మొదలు పెట్టారు, ఎదురుదాడి ఇరాన్ చేస్తుంది. ఎంత దూరం మధ్యప్రాచ్యం రగులుకుంటుంది, ఎందుకంటే యుఏఈ మీద కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రతి చోట అటాక్ చేస్తుంది ఇరాన్. యుఏఈ మీద పోయింది, అలాగే దోహాలో కూడా పడ్డాయి, చాలా చోట్ల 2-3 చోట్ల అట్లా 3-4 చోట్ల ఇరాన్ అటాక్స్ జరుగుతున్నాయి, మిసైల్ అటాక్స్. సో ఏ టర్న్ తీసుకుంటుంది ఏంటనేది నేను కోరుకునేది ఒకటి, ఎవరైనా సరే ఒకటి ఏదో పాయింట్ లో సంయమనం అవసరం. ఇగోలు కోల్పోయి బ్యాలెన్స్ కోల్పోయేటట్లయితే 3వ ప్రపంచ యుద్ధం వస్తే కనుక భారతదేశంలో ఉన్న మేము ఉన్నాము, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రశాంతి ఉండరు, ఎక్కడ ఉండరు. కాబట్టి అలాంటిది ఉండకూడదని కోరుకుందాం, అందరం బాగుండాలి. యుద్ధం జరుగుతుంది, దురదృష్టం యుద్ధం జరుగుతుంది. జరిగేదానిలో మరి ఆ అన్యాయాన్ని జయించడానికి ఎవరు ఒప్పుకోలేరు కదా. అంటే బెదిరించి న్యాయానోభయాన ప్రపంచాన్ని పాదక్రాంతం చేస్తామంటే ఖచ్చితంగా ఎదురుదాడి అనేది ఉంటుంది. ఎదురుదాడి జరుగుద్ది. అన్యాయాన్ని ఎంతకాలం ఎల్లకాలం ప్రపంచం సహించే స్థితిలో లేదు. అందుకే అమెరికా మీద ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. ఈ రోజు ప్రపంచం అంతా అమెరికాని ఎందుకు ప్రశ్నిస్తుంది? సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి, 1 శతాబ్ద కాలం దాకా సుమారుగా ప్రపంచంలో అమెరికా సాగించిన దాష్టీకం ఎన్ని దేశాల్లో ఎంత ప్రధానం, ఎంతమంది నాయకుల్ని హత్యలు చేసింది, ఎన్ని ప్రభుత్వాలను కూల్చేసింది, ఎన్ని దారుణాలు అమెరికా చేసిన దారుణాలు లిస్టు చదివితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కాదు కదా, రాత్రంతా మనం చెప్పుకున్న అవతని అన్ని దారుణాలు చేసిన దేశం అమెరికా. ఈ రోజు దాని పరాకాష్ఠ చేరుకుంది, దాని పతనం మొదలైంది సామ్రాజ్యం. నేను కోరుకునేది ఒకటి, మంచి మానవీయమైనటువంటి ప్రపంచం రావాలి. దానిలో అమెరికా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా సుఖంగా బతికే కాలం రావాలి తప్పితే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకునే కాలం పోవాలని కోరుకుంటున్నాం. దానిలో అమెరికా ప్రజలు కూడా సుఖంగా బతకాల్సిందే. కానీ అమెరికా పాలకవర్గం ఎవరైతే ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దుర్మార్గాన్ని మాత్రం ప్రపంచం సహించే స్థితి పోయింది. కాబట్టి యుద్ధం జరుగుతుంది. అయితే యుద్ధం అణుయుద్ధంగా మారకూడదని ప్రపంచం మళ్ళీ ఒక మహోదయం, మానవాళికి మహోదయం, పుస్తకం కూడా ఉంది, మానవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం అని. అంతం కాదు ఇది ఆరంభం కావాలని, ఇది కొత్త బిగినింగ్ కి, కొత్త ప్రపంచానికి, కొత్త బంగారు లోకానికి ఆరంభం కావాలని, మంచి రావాలని కోరుకుంటున్నాం అందరం. కాబట్టి యుద్ధం కూడా అన్యాయాన్ని ప్రతిఘటిస్తాం తప్పకుండా. ఎవరైనా మేము అందరం ఉంటాం దానికోసం ప్రతిఘటనలో, నైతికంగా భాగస్వాములుగా నాలాంటి వాళ్ళు ఉంటాం, కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నైతికంగా అందరం ఖండిస్తాం దాన్ని. ఖచ్చితంగా నైతికమైన మద్దతు ప్రపంచ ప్రజానీకంలోని ఆలోచించి అందరి ప్రజల మద్దతు నైతికంగా ఖచ్చితంగా మంచికే ఉంటది, మంచి తరఫునే ఉంటది, మానవాళికి మంచి జరగాలని కోరుకుంటాం. అంతేగాని నేనేదో నా ప్రయోజనం దానిలో ఉంటుందాన్ని బట్టి నేను పోను. నా ప్రయోజనం అమెరికాలో ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలియదు. నేను మాట్లాడుతున్నాను, అమెరికాలో ఉన్నా ఈ మాట మాట్లాడేవాడిని. నేను అక్కడికి పోయి కూడా వచ్చాను కదా, ఇక్కడే కాదు అక్కడ కూడా ఉండొచ్చాను. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నప్పుడు అదే మాట, ఇక్కడ ఉన్నప్పుడు అది. నాకేదో అమెరికాకి అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉద్యోగం చేసుకోవడం వేరు, అమెరికాకి అమ్ముడు పోవడం వేరు. తప్పే, మంచి న్యాయమే, అబద్ధమే, అన్యాయమే. మేజర్ శ్రీనివాస్ గారు, ఇంత దాడి జరుగుతున్న ఇరాన్ స్వరంలో ఎక్కడా మార్పు జరగలేదు. అవును,
పాత ఆయుధాలు ఉపయోగించాం, కొత్త ఆయుధాలు ఉపయోగిస్తే ట్రంప్ తట్టుకోలేడు అనేటటువంటి వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా జరిగింది. మరోపక్క మీరు మేజర్ ఆర్మీలో డైరెక్ట్ గా పనిచేశారు, ఆర్మీలో డూస్ అండ్ డోంట్స్ అనేటటువంటిది కొంచెం పెంచమనండి సార్. ఎస్ పిసిఆర్ వాయిస్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేయండి. ఎస్ అంటే ఆర్మీలో ఏదైనా ఎస్కలేషన్స్ జరుగుతున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ అనేటటువంటివి ఆర్మీకి ప్రధానంగా ఉన్నటువంటి పాఠాలు అవి. కానీ దాడులు ప్రారంభించినటువంటి గంటలోపు ఇరాన్లో ఒక బాలికల పాఠశాలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. 64 మంది విద్యార్థులు మరణించారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? డెఫినెట్ గా అండి, మనకి వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీవన్, వీఆర్ నాట్ గోయింగ్ టు అపోజ్ ఎనీవన్, బట్ యుద్ధ నీతి అనేది ఉంటుంది. యుద్ధ నీతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. యుఎన్ఓ ప్రోటోకాల్స్ అనేటువంటి మనం పెట్టుకున్నాం, జెనీవా కన్వెన్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటినన్నిటిని కూడా 100% పాటించాలి. కానీ ప్రజెంట్ కండిషన్స్లో కనుక మనం చూసినట్లయితే ఇటు మనం ఆపరేషన్ సింధూర్ టైంలో అటు పాకిస్తాన్ కూడా అదే వైలేట్ చేయడానికి ట్రై చేసింది. అలాగే మధ్యప్రాచ్యంలో సిరియా, లెబనాన్ ఇలాంటి ఇష్యూస్లో కూడా అవి అనేక సార్లు వైలేషన్ అనేటువంటి జరిగింది. ప్రజెంట్ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి జరుగుతున్నటువంటి ప్రాబ్లంలో ఆ దేశ జనరల్ ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి స్త్రీల మీద, చిన్న పిల్లల మీద దాడులు చేయండి అని చెప్పాడు. ఇది డెఫినెట్లీ ఎగ్నెస్ట్ ద జెనీవా కన్వెన్షన్స్ అండ్ వార్ రూల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే. అలాగే అక్కడ అమాయకులైనటువంటి సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద దాడులు చేయమని చెప్పి ఏ దేశంలోనూ కూడా వార్ రూల్స్ అనేటువంటివి లేవు. కానీ ఒక్కసారి యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఇది ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ప్రత్యర్థి యొక్క బలాబలాలు ఏదైతే ఉంటాయో, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మీద స్ట్రైక్స్ అనేటువంటి జరుగుతాయి. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది అంటే దాన్ని ఏమంటాం అంటే ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటాం. ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటే వాళ్ళు దాడి చేస్తారేమో అనేటువంటి భయంతో ముందస్తుగా దాడి చేయడం. అంటే వాళ్ళని దాడి చేయనివ్వకుండానే మనం ముందుగానే దాడి చేసేదాన్ని ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటాం. ఇదే పని ఆపరేషన్ సింధూర్లో భారతదేశం కూడా పాకిస్తాన్ మీద చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ రూల్స్ అనేటువంటివి కనుక చూస్తే ఎంతో మంది ఇక్కడ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలోనూ అలాగే ఇరాన్ చేసినటువంటి దాడిలోనూ ఇరువైపులా కూడా అమాయకులైనటువంటి పౌరులు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ మీద అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే టార్గెట్ మిస్ అయ్యి జరిగిందా అనేటువంటిది చూస్తే కనుక రిజల్ట్ కనుక చూస్తే అక్కడ అమాయకమైనటువంటి పౌరులు చనిపోయారు. దీనికోసం మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఉంటుంది. వార్ టైంలో జరిగినటువంటి క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని విచారించడం కోసం ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ న్యాయం అనేటువంటి జరగలేదు. రెండోది ఈ అమెరికా అనేటువంటిది ఈ రోజు పెత్తందారి కింద వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించాలి అనేటువంటి కోరిక ఉంటుంది కానీ ప్రశ్నించేటువంటి ధైర్యం ఏ దేశానికి లేదు. ఒకవేళ కనుక ప్రశ్నిస్తే గనక ఆ దేశం విధించేటువంటి టారిఫ్స్ కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ దేశం యొక్క సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పింది నో, ఇట్ ఈస్ ఫెడరల్ కోర్ట్ చెప్పింది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ట్రంప్ యొక్క విపరీత ధోరణి ఏదైతే ఉందో ఆ ట్రంప్ యొక్క విపరీత ధోరణి వలన యుఎన్ఓ ఎందుకు పనిచేయకుండా పోయింది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఎందుకు పనిచేయకుండా పోయినాయి. అలాగే ఒక రకంగా చెప్పాలంటే పెత్తందారు, ప్రపంచానికే పెత్తందారు కింద వ్యవహరిస్తున్నాడు. ఒకప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ కొనండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడైతే వెనుజులాని ఆక్రమించాడో ఇప్పుడు వెనుజులా నుంచి కొనిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మధ్యప్రాచ్యంలో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా అనేటువంటిది కనిపిస్తుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పాపారావు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. గత 30 సంవత్సరాల క్రితం గల్ఫ్ వార్ జరిగినప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ భారత ప్రభుత్వం ప్రజలపైన ట్యాక్స్ రూపంలో వేసి కలెక్ట్ చేసినటువంటి విపత్కర పరిస్థితులు చూసాం. ఇప్పుడు గల్ఫ్ వార్ ఎఫెక్ట్ తోని భారత్ ఏ ఏ రంగాలపైన ప్రభావం చూపిస్తుంది? షార్ట్ గా కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. ఒకటి, బేసిక్ గా హోర్ముజ్ జలసంధి అనేది ఏదైతే ఇరాన్ కంట్రోల్లో ఉందో అది కనుక మూసుకుపోయేటట్లయితే ఈ క్రమంలో ప్రపంచం అంతా ఆయిల్ సంక్షోభం, సప్లై సంక్షోభం నుంచి, ఎందుకంటే మనం రష్యన్ ఆయిల్ పంటలంగా తగ్గించుకుంటున్నాం కాబట్టి మధ్యప్రాచ్యం నుంచి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, అటు నుంచి కూడా సప్లై, హోర్ముజ్ నుంచి కూడా సప్లై ఉంటుంది కాబట్టి దట్ ఇస్ ఎ మేజర్ ఇష్యూ. దాంతో పాటు ఏమవుతుందంటే ఆయిల్ ఇప్పుడు సుమారుగా అంచనాల ప్రకారం ఎనాలిస్టులది నిన్న అంచనాల ప్రకారం యుద్ధం మొదలైతే కనుక $110 బ్యారెల్ వెళ్ళొద్దని, అది కూడా తక్కువ అంచనా నేను అనుకోవటం, చాలా తక్కువ స్థాయిలో అంచనా వేశారు. ఇంత ఎందుకంటే ఈ రోజు యుద్ధం గతంలో లాగా లేదు.
అమెరికా గతంలో కూడా ఇరాన్ మీద అది చేసింది, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ కు ఇవి జరుగుతున్నాయి. కానీ ఫస్ట్ టైం ఇరాన్ రెస్పాన్స్ ఏంటంటే మొత్తం మధ్యప్రాచ్యంలో అందరినీ ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో అన్ని దేశాల మీద అటాక్ చేస్తుంది. సో మొత్తం మధ్యప్రాచ్యం అగ్గి అంటుకుంటుంది. కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అది బేస్ గా ఆ బేసెస్ నుంచి అటాక్ చేయడానికి దానికి పునాది. కాబట్టి ఇరాన్ కూడా టాలరేట్ చేయమన్నట్లుగా ఎదురుదాడి చేస్తుంది. కాబట్టి $110తో అది ఆగుద్దని నేను అనుకుంటా. ఇది ఒక పెద్ద సంక్షోభం. ఇది పెరిగి మరి ఆయిల్ ధరలు పెరిగితే భారతదేశంలో చాలా పెద్ద ఇదే. ఈరోజు ఇప్పటికే భారతదేశంలో ధరల పెరుగుదల అనేది మేజర్ ఇష్యూగా ఉంది. ప్రజలు చాలా సతమతం అవుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు ధరల వల్ల. ఇతర సమస్యలు కూడా ఉన్నాయి కదా, నిరుద్యోగం లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్, ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి అనేది ప్రశ్న ఈ రోజు. అంటే ఆల్రెడీ మంది కొంత ఇబ్బందుల్లో ఉన్న ఎకానమీ, బొలిగే రకలాగా ఉన్నటువంటి ఎకానమీ బాగున్నామంటే ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే నెంబర్లు కనపడుతున్నాయి, జీడిపి నెంబర్. కానీ గ్రౌండ్ లెవెల్లో మైక్రో డేటా తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఏం బాగాలేదు. కాబట్టి మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా ఏముండవు, చాలా ఎక్కువే ఉంటాయి. కాకపోతే గతంలో మనకి ఎప్పుడు యుద్ధాలు అవ్వట్లేదు. చాలా దేశాల్లో యుద్ధాలు వాళ్ళు అంటే మన ముఖ్యంగా సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో పంజాబ్ లాంటి వాళ్ళు పాపం వాళ్ళు ఎప్పుడు నిత్యంగా పాకిస్తాన్తో యుద్ధం అట్లాంటివి చూసిన వాళ్ళంతా నిత్యం యుద్ధం, వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలుసు వాళ్ళకి. ఆ పూంచ్ ఏరియాలో కానీ ఎట్లయినా మొత్తం వాళ్ళందరికీ తెలుసు యుద్ధం, ఆ బాధలు తెలుసు. మనకి సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ ఆర్థికమైనటువంటి జరిగే పరిణామాలు కూడా మనల్ని బాగా స్పీడ్ చేస్తాయి. పాపారావు గారు మళ్ళీ వస్తాను. ఎస్ ప్రశాంత్ గారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేయడానికి అక్కడ ప్రభుత్వంతో పాటు యునైటెడ్ నేషన్స్ లో చాలా వింగ్స్ అనేది పనిచేస్తున్నాయి. ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులకు ఇజ్రాయెల్ ప్రిపేర్ అయ్యింది? కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని రకాలుగా హాస్పిటల్స్ కానీ, బెడ్స్ మార్చడం కానీ, బంకర్స్ కానీ అన్ని సిద్ధంగా ఉన్నారండి. దెర్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ దిస్. ఫుడ్ అంటే ఎక్కడ ఏం కావాలో అందరూ అన్ని సెటరేట్ చేసుకుని ఉన్నారు. సో బేసిక్లీ ఎన్ని రోజులు జరిగినా కూడా ఇజ్రాయెల్ పీపుల్ ఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను పెద్దలు పాపారావు గారు చక్కగా ఆయన డిబేట్స్ చాలా చూస్తూ ఉంటాను నేను. ఆయన సూటిగా మాట్లాడే మనిషి. అయితే కొద్దిగా ఏంటంటే ఆయన అంటే పందాలో చెప్పేటప్పుడు ఒక అంటే రెండు వైపులా ఆలోచించి ఒక్కసారి మాట్లాడితే అది కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ సపోర్ట్ చేయట్లా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ నాకు సిటిజన్షిప్ తీసుకునే అవకాశం వచ్చినా కూడా అంటే నేను తీసుకోలేదు. ఐ హ్యావ్ ఓన్లీ కార్డ్. ఇప్పటికీ నాది భారతదేశం పాస్పోర్టే. ఐఎమ్ ఇండియన్. దెర్ ఈస్ నో లైక్ ఒకవైపే ఏదో నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నానని కాదండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఒక ఇరాన్ అనే ఒక కంట్రీ అందరినీ బెదిరిస్తుంది. నువ్వు లేకపోతే నీ దాకా చేసేవాడిని. నువ్వు బెదిరించినప్పుడు నేను కూడా అంటాను ఒక మాట. సో ఇట్లా జరుగుతుంది. కానీ దీన్ని ఇట్స్ నాట్ అంటే October 7 జరిగిందో లేకపోతే అంతకు ముందు జరిగిందో అనేది కాదు ఇక్కడ. సో ఎవ్రీ డే ఇస్ గోయింగ్ ఆన్ గోయింగ్ వార్ అనమాట. మాటలతో రోజు తిట్టుకోవడం, రోజు ఇలాంటి ఒక బాంబులు వేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక కామన్ అయిపోయింది. అది పరిస్థితి. నేను ఇంకా వేరే ఆయన కోరేది ఏంటంటే దయచేసి ప్రశాంత్ గారు, ఐ కమ్ టు అగైన్ కోటేశ్వర గారు, హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఆన్ ద వార్. రష్యా, యుక్రెయిన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా చాలా ప్రాంతాలలో అంతర్గత పోర్లు అనేది కొనసాగుతుంది. ఇది ఎలాంటి ఇండికేషన్? మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచం మొత్తం సన్నద్ధం అవుతుంది అనుకోవాలా? కన్క్లూజన్ వర్డ్ చెప్పండి ప్లీజ్. కోటేశ్వరరావు గారు ప్లీజ్. మూడో ప్రపంచ యుద్ధంలో వచ్చేటువంటి అవకాశాలు 100% లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అమెరికా కూడా యుద్ధం చేయడానికి అది కూడా సిద్ధం కాదు. అమెరికాకి చెందినటువంటి సైనికులు ఎవరైనా విదేశీ గడ్డ మీద ఒక్కరు మరణించినా గానీ అమెరికా సమాజం గగ్గోలు పెట్టడం అనేటువంటిది గతంలో చూసాం. అందుకనే తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల చేత దాడులు చేయించడం, లేకపోతే వైమానిక లేకపోతే నావిక దాడులు చేయడానికే అమెరికా పరిమితం అవుతుంది అనేటువంటిది మనం గమనించాలి. మీరు పాపారావు గారిని ఒక ప్రశ్న అడిగారు, ఆయిల్ పెరిగితే ఏమవుతుందని. అసలు ఏమీ పెరగకుండానే మన జేబులు కొట్టేస్తున్నారు. ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయల మేరకు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో. కోటేశ్వరరావు గారు, ఐ విల్ కమ్ టు అగైన్ ప్లీజ్. yes కోటేశ్వరరావు గారు, మేజర్ శ్రీనివాస్ ఒక నిమిషం ప్లీజ్. ఎందుకంటే అది ముఖ్యమైనటువంటిది. 2022 ఏప్రిల్ మొదటి వారంలో
అంతర్జాతీయ మార్కెట్ లో $105 ఉంది పీపాల్. ఇవాళ 72, 71, లేకపోతే మొన్నటి వరకు 62 ఉంది. ఎస్ ఆనాడు ఉన్నటువంటి ధర మన దగ్గర వసూలు చేస్తున్నారు తప్ప ఒక్క పైసా అయినా తగ్గించారా ఈ 4 సంవత్సరాల కాలంలో? ఎస్ కోటేశ్వరరావు గారు మళ్ళీ వస్తారు. మేజర్ శ్రీనివాస్ గారు, మేజర్ శ్రీనివాస్ గారు. అంతర్జాతీయ మార్కెట్ లో 1 పైసా పెరిగితే మీకు 1 పైసా పెంచుతాం, తగ్గితే 1 పైసా తగ్గిస్తాం అని Yes, కోటేశ్వరరావు గారు, I'll come to again. Yes. మేజర్ శ్రీనివాస్ గారు, యుద్ధం జరుగుతున్నప్పుడు చేస్తున్నారు. ఏ యుద్ధం వచ్చిందని? ఎస్ ఎస్ గల్ఫ్ వార్ కొనసాగుతుంది. భారత్ పాత్ర ఇంటర్నల్ గా ఎలా ఉండబోతుంది, ఎక్స్టర్నల్ గా ఎలా ఉండబోతుంది? మనకు బార్డర్ దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా వార్ కొనసాగుతుంది. అది గల్ఫ్లో అంతర్భాగంగా కొనసాగొచ్చు, కొనసాగకపోవచ్చు. కానీ ఇండియా ఈ వార్లో ఎక్కడా ఎప్పుడూ పాల్గొనేటటువంటి పరిస్థితులు మాత్రం లేవు. కానీ ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా ఎలాంటి ప్రికాషన్ ఇండియన్ ఆర్మీ తీసుకోవాలి, భారత ప్రభుత్వం తీసుకోవాలి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ప్రజెంట్ కండిషన్లో మనం న్యూట్రల్గా ఉండాలి అనేటువంటిది మనం ఎలాగ తీసుకున్నాం కాబట్టి మనకి ఇండియాకి ఎటువంటి ఇంపాక్టు రక్షణ పరంగా ఉండదు. అయితే సెకండ్ థింగ్ ఏంటి అంటే అండి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ మీద వస్తున్నటువంటిది, ఇజ్రాయిల్ అనేటువంటిది ఓకే, దాని స్టాండ్ ఎలా ఉంది, దాని ఫిలాసఫీ ఎలా ఉంది, ఏ విధంగా ఇతర కంట్రీస్ పట్ల అది వ్యవహరిస్తుంది అన్నది పక్కన పెడితే, ఇజ్రాయిల్ నుంచి మనం ఎంతో టెక్నాలజీ అనేటువంటిది మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. రీసెంట్గా ద్వైపాక్షిక ఒప్పందాలు అనేటువంటివి జరిగినాయి, ఒప్పందాలు అనేటువంటి ఎగ్జిక్యూషన్ స్టేజ్కి కూడా వచ్చినాయి. వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్, అలాగే ట్రేడ్ అగ్రిమెంట్స్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ రక్షణపరమైనటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను కూడా మనం బలోపేతం చేసుకుంటూ, ఇటు ఫ్రాన్స్ నుంచి మనం రక్షణ ఒప్పందాలు చేసుకున్నాం, అలాగే ఇజ్రాయెల్ నుంచి రక్షణ ఒప్పందాలు చేసుకున్నాం, అలాగే థ్యాంక్ యూ. ఏది ఏమైనా గల్ఫ్ లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలలో నివాసం ఉంటున్నటువంటి భారతీయులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలనేటటువంటి అంశంతో పాటు కొన్ని వీడియోలు వైరల్గా మారుతున్నాయి. గల్ఫ్ దేశాలలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులు మమ్మల్ని భారత ప్రభుత్వం రక్షించాలని చెప్పి భారత విదేశీ యంత్రాంగానికి విజ్ఞాపనలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆయా దేశాలలో పనిచేస్తున్నటువంటి ఎంబసీలకు ప్రత్యేక సూచననివ్వడమే కాకుండా అత్యవసర పరిస్థితులలో భారత ఎంబసీ కార్యాలయాలను షెల్టర్ హోములుగా, ఇన్ఫర్మేషన్ సెంటర్స్గా మార్చుకోవాలనేటటువంటి ప్రత్యేక విజ్ఞాపనను భారత ప్రభుత్వం ఇప్పుడే జారీ చేసింది. ఏది ఏమైనా యుద్ధాన్ని ఎవరు కోరుకోరు, కానీ అనివార్యమైనప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రైమ్9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్9 న్యూస్.